వెల్కమ్ టు స్టూడియో న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మయన్మార్ కోసం భారతదేశం ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించింది. మొదటి విడత సహాయ సామాగ్రి యాంగోన్కు చేరుకుంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. వల్లభనేని వంశీకి పోలీస్ కస్టడీ, కాంకిపాడు పిఎస్కు తరలింపు. భూకంప బాధిత మయన్మార్కు సహాయం చేయడానికి భారతదేశం ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించింది మరియు మొదటి దశను పంపబడింది. దాదాపు 15 టన్నుల సహాయ సామాగ్రిని మోసుకెళ్లే భారత వైమానిక దళం C-130J విమానం మార్చి 29న మయన్మార్లోని యాంగాన్లో ల్యాండ్ అయింది. ఈ ప్యాకేజీలో టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, ఆహార ప్యాకెట్లు, పరిశుభ్రత కిట్లు, జనరేటర్లు మరియు అవసరమైన మందులు వంటి 15 టన్నుల సహాయ సామాగ్రి ఉన్నాయి.ได้แล้วจะไม่งั้นจะไปลืมก่อนกับเอาผ้าใบยิงไว้ก่อนก็ได้มันจะได้เห็นนะเอาแม็กไปยิงผ้าใบไว้กันฝนตกอ่ะครับ พี่ก็จอกไว้ดีกว่าไม่รู้ว่าเดินห่างไปไหนก็ถ่ายบ้างเนี่ยใช่มันกลับไปแล้วรอซาร่ามาแรกผมคิดว่าวันนี้คือรถมันไม่ติดพี่สาวบอกไปดีกว่าอะไรเงี้ยพี่สาวบอก เข้าไม่ได้รถยนต์มันก็เข้าไม่ได้เข้าไปได้นะเข้าดีด้วยమంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ జెండా ఎగురవేశారు. ఈ వేడుకల్లో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఒకప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే ఈ పార్టీకి మనందరం వారసులం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఈ పార్టీకి ఒక అధ్యక్షుడిని, ఒక టీం లీడర్ని మాత్రమే. నా ఆలోచన తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి. తెలుగు వారున్నంత వరకు తెలుగు వారి కోసం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు. మన అందరం వారసులం మాత్రమే గాని పెత్తందారులు మాత్రం కాదు. ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసి తిరిగి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మీరు ఒక్కసారి చూస్తే ఎన్నో పార్టీలు వచ్చాయి. చాలా పార్టీలు ఎప్పటికప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి కూడా వచ్చింది. కానీ అన్ని రాజకీయ పార్టీల కంటే తెలుగుదేశం పార్టీ భిన్నంగా పనిచేశాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామని చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ
ప్రయత్నం చేసిన వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు. ఎవ్వరూ తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారు. ముహూర్త బలం చాలా గొప్పది. అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ సంకల్పం కూడా చాలా గొప్పదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక శతాబ్దం కాదు, ఒకప్పుడు చెప్పుకునేవారు ఏదైతే గుప్తుల నాటి స్వర్ణ యుగం అని, చరిత్రలో తెలుగుదేశం నాటి స్వర్ణ యుగం అని చెప్పుకునే రోజులు శాశ్వతంగా వస్తాయని కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. 4 దశాబ్దాలు 43 సంవత్సరాలు ఎన్నో సంక్షోభాలు వచ్చాయి. ప్రతి ఒక్క సంక్షోభాన్ని అవకాశంగా తీసుకున్నాం. అదే సమయంలో ఎన్నో సవాళ్లు అధిగమించాం. దానికి కారణం వేదిక పైన ఉండే వాళ్ళకంటే వేదిక కింద నుండే కార్యకర్తలే ముఖ్యం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకని పార్టీని ప్రాణంగా బతికే పసుపు సైనికులందరికీ నా అభినందనలు. మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా. మీ అందరికి సెల్యూట్ చేస్తున్నా. పార్టీ సంస్కరణలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. 3 సార్లు ఒకే పదవిలో ఉన్నవారు ఆ తర్వాత స్థాయికి వెళ్లాలి లేదా బ్రేక్ తీసుకోవాలన్నారు. 4వసారి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తన నుంచే ఈ సంస్కరణ ప్రారంభించాలని పార్టీ అధినేత చంద్రబాబుకు ప్రతిపాదించారు. సీనియర్లు జూనియర్లకు సమప్రాధాన్యం ఇస్తామన్న ఆయన పనిచేసే వారికి మాత్రమే ప్రమోషన్లు ఉంటాయని వెల్లడించారు. జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. పార్టీలో కూడా నేను అంతే పోరాడుతున్నా. నా లక్ష్యం ఒకటే, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల నాయకులకి గుర్తింపు ఉండాలి. గ్రామ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయికి ఎదగాలి, పాలిట్ బ్యూరో రూమ్లో అడుగు పెట్టాలనేదే నా లక్ష్యం. పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను. 3 టర్మ్లు ఒక పదవి చేసిన తర్వాత పై పదవికైనా వెళ్ళాలి, లేదంటే ఒక్క టర్మ్ బ్రేక్ తీసుకోవాలి. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఈరోజు 4వ టర్మ్లో ఉన్నాను. గౌరవ అధ్యక్షుడు వారిని నేను కోరేది ఆ సంస్కరణ నాతో మొదలు పెట్టాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. ఇది జరిగితేనే పార్టీలో కదలిక వస్తుంది. యువతకి రెక్కలొచ్చి రాజకీయాల్లో మెరుగైన అవకాశాలు వస్తాయి. నా స్టైల్ ఒకటే, సీనియర్ని జూనియర్ని సమానం గౌరవిస్తా, పనిచేసే వాళ్ళకే నేను ప్రమోషన్ ఇస్తా. పసుపు జెండా ఇంకో 40 ఏళ్ళు రెపరెపలాడాలి. దానికి ఎప్పుడు నిరంతరం పార్టీలో యువ రక్తం పారాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట స్కూళ్లకు వెళ్లటం లేదని తల్లిదండ్రులు మందలించారని ఆలమూరు మండలం కంట్రికపేటకు చెందిన 6 విద్యార్థులు అదృశ్యమయ్యారు. 8వ తరగతి 7 తరగతులు చదువుతున్న కోమరగిరి కరుణ, కోమరగిరి పండు, కోమరగిరి మాధురి, కోమరగిరి పృథ్వీవర్మ, గంధం సత్యనారాయణ, మర్రి సంతోష్ పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు ఈ నెల 24వ తేదీ సుమారు రాత్రి 7 గంటల సమయం నుండి కనిపించడం లేదంటున్న తల్లిదండ్రులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన ఆలమూరు పోలీసులు. సాయంత్రం 7:30 ఆ ప్రాంతంలో మన ఆలమూరు మండలంలోని కొత్తూరు ఉంది కదా, కొత్తూరు దగ్గర కంట్రికపేట విలేజ్ ఉంది. ఆ కంట్రికపేట విలేజ్లో ఈ చిన్నపిల్లలు వీళ్ళు మొత్తం 6 పిల్లలు, 2 అమ్మాయిలు 4 అబ్బాయిలు, వీళ్ళంతా కూడా ఒక ఏరియా వాళ్ళే, సేమ్ కులము. దాంట్లో ఒక 2 అయితే అన్నా చెల్లెలు ఉన్నారు, ఇంకో అమ్మాయి ఏమో వాళ్ళ కజిన్. వాళ్ళు మిగిలిన 3 పిల్లలు కూడా వాళ్ళ బంధువుల పిల్లలే. అక్కడ మొత్తం అంతా ఇంటర్ రిలేటెడే, అదే పేటకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా కూడా జడ్పీ హై స్కూల్లో మన కొత్తూరులోనే చదువుతున్నారు, జడ్పీ హై స్కూల్లో చదువుతున్నారు ఆలమూరు దగ్గర. పేరెంట్స్ సరిగ్గా వీళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు, 1 మంత్ నుంచి 2 మంత్స్ స్కూల్కి వెళ్ళట్లేదు. స్కూల్కి వెళ్ళామని చెప్పేసి బుక్స్ బయట పెట్టేసుకుని ఎక్కడో తోటలో పెట్టుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు సాయంకాలం స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నారని తెలిసి పిల్లల్ని మందలించారు. వీళ్ళు ఒక 1 వీక్ బ్యాక్ మందలించడం జరిగింది, స్కూల్కి వెళ్ళకపోతే కుదరదని చెప్పేసి. దాని మీదట అనుకుంటున్నాను నేను, ఈ స్కూల్కి తల్లిదండ్రులు మందలించారు, స్కూల్కి వెళ్ళమంటున్నారని చెప్పేసి వీళ్ళు 6 పిల్లలు కూడా కలిపి 24వ తారీఖు సాయంత్రం ఇంట్లో నుంచి బయలుదేరి, వాళ్ళ ఇళ్ళ నుంచి బయలుదేరి బయటికి వెళ్ళిపోయారు. 6:52 మళ్ళీ వాళ్ళు ఏం పట్టుకెళ్ళలేదు కూడా. వీళ్ళు ఒక అబ్బాయి అయితే మాత్రం ఒక 3,000 రూపాయలు ఇంట్లో క్యాష్ తీసుకున్నాడు. వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ పేరెంట్స్ వెంటనే మన పోలీస్ స్టేషన్కి మనకి ఇన్ఫార్మ్ చేయలేదు.
వాళ్ళ బంధువుల ఇళ్ళ దగ్గర లేదా వాళ్ళ గతంలో వీళ్ళు ఫిషింగ్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళంతా. వీళ్ళు ఆ ఏరియా ఫిషింగ్ చేసుకునే ఏరియాలోనే వెతకడం మొదలుపెట్టారు, ఏమైనా ఆ ఏరియాలో అక్కడ ఏమైనా ఉన్నారా అనేసి. ఇంకా రావట్లేదని చెప్పేసి ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి, ఇప్పుడు మేము ఆలమూరు చింతలూరు అమ్మవారి బందోబస్తు డ్యూటీలో ఉన్నాం, ఉంటే అక్కడికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా వీళ్ళ పేరెంట్స్ వచ్చి ఇలా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారని. ఇమీడియట్గా ఎస్ఐ గారు, సిఐ గారు, నేను వచ్చి వాళ్ళతో మాట్లాడి ఒక రిపోర్ట్ తీసుకున్నాం. తీసుకుని వీళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ కూడా లేవు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారనేసి ఒక టీమ్స్ ఫామ్ చేసి విజయవాడ ఒక టీము, అలాగే రాజమండ్రి, విశాఖపట్నం ఒక టీం కూడా పంపించడం జరిగింది. అలాగే రావులపాలెం బస్ స్టాండ్లో కూడా సీసీటీవీ ఫుటేజెస్, సీసీటీవీ మండపేట ఇవన్నీ ఏరియాలో కూడా వెరిఫై చేస్తున్నాం. అలాగే మొత్తం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. మొత్తం అంతా ఈ పిల్లల ఫోటోలతో సహా వీళ్ళని ట్రేస్ అవుట్ చేస్తే మాకు ఫోన్ చేసిన మా ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాం. సిఐ గారిది, ఎస్ఐ గారిది, నాది కూడా నెంబర్లు ఇచ్చాం. ఎవరికైనా కనపడితే వీళ్ళంతా ఒక చోట ఉంటారు కాబట్టి మాకు ఇమీడియట్గా మాకు ఫోన్ చేసినా, లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళి లోకల్ పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా అప్పగించినా వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొస్తాం. పార్టీలు అయితే తిరుగుతున్నారు. మొత్తం అందరికీ కూడా విజయవాడ పోలీసులకు కూడా, రైల్వే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. చర్చస్ జరుగుతున్నాయి. అలాగే ఎవరైనా మాకు ఈ పిల్లల గురించి ఆచూకీ ఇస్తే వీళ్ళకి తగిన బహుమతి, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి ఒక 10,000 రూపాయల వరకు కూడా బహుమతి కూడా ఇస్తాను. సూళ్లూరుపేట నియోజకవర్గ బీజేపీ క్రియాశీల సభ్యుల సమావేశం. ముఖ్య అతిథులుగా సామంచి శ్రీనివాస్. సూళ్లూరుపేట తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని అలవల కళ్యాణ మండపం నందు శుక్రవారం బీజేపీ నియోజకవర్గ క్రియాశీల సభ్యుల సమావేశం బీజేపీ మండల కన్వీనర్ తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, బీజేపీ ఆంధ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికి వారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జాతీయ గీతంతో మొదలైన సమావేశంలో నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు, మహిళా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. माता की जय। భారతీయ జనతా పార్టీ బలోపేతానికి తిరుపతి జిల్లాలో గట్టిగా కృషి చేస్తూ ఆ సందర్భంగా సూర్యుపేట వచ్చేసి మాకు సూచనలు ఇచ్చి మాకు మార్గదర్శకాన్ని కోరుతూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి మండలాధ్యక్షులు కానీ, క్రియాశీల సభ్యులు కానీ వారి నియోజకవర్గ వారి మండలాల్లో అందరూ నాయకులతో కానీ, కూటమి నాయకులతో కానీ, అలాగే ముఖ్యంగా అధికారులతో, ఎంఆర్ఓతో అయితే కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితే కానీ, దేంట్లో అయినా సరే అందరితో పరిచయాలు ఏర్పరచుకొని ప్రజలకి సేవ చేసే మార్గాన్ని మనం ఎంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన పార్టీ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లా మొదటి 3-4 స్థానాల్లో సంస్థాగతంగా చాలా బలంగా ఉండేటువంటి పరిస్థితుల్లో సూళ్లూరుపేట నియోజకవర్గం కూడా మనం చాలా బలమైనటువంటి, మన జిల్లాలో చాలా బలమైనటువంటి ఒక నియోజకవర్గం సూళ్లూరుపేట నియోజకవర్గం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మనం ఏమాత్రం ఓట్లు తగ్గకుండా మనం దురదృష్టశాతం ఎంపీని కోల్పోయినప్పటికీ కూడా మన నియోజకవర్గంలో మనం మెజారిటీ ఓట్లు తెప్పించుకునేటువంటి పరిస్థితి మనకుంది. భారతీయ జనతా పార్టీ యొక్క పునర్నిర్మాణం యొక్క కార్యక్రమం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మనం సాధారణ సభ్యత్వంతో ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇదే క్రమంలో సెప్టెంబర్ 2, 2024 భారతీయ జనతా పార్టీ యొక్క సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారి చేతుల మీదుగా భారతీయ జనతా పార్టీ యొక్క సాధారణ సభ్యత్వం తీసుకుని ప్రారంభించినటువంటి సభ్యత్వ నమోదు
ఇవాళ 12 కోట్ల కంటే ఎక్కువ మంది సాధారణ సభ్యులను పార్టీలో చేర్పించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించినటువంటి భారతీయ జనతా పార్టీలో మనమందరం కూడా సభ్యులుగా ఉంటూ ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ యొక్క ప్రతినిధులుగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి మనం సాధారణ సభ్యత్వ నమోదును కోట్లకు దాటించి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మనం విధించుకున్నటువంటి 25 లక్షల సాధారణ సభ్యత్వ నమోదుని అధిగమించి ఇవాళ 25,000 క్రియాశీలక సభ్యుల్ని చేర్పించుకుని తద్వారా మండల కమిటీలు అటు తర్వాత జిల్లా కమిటీలు జిల్లా అధ్యక్షుడి యొక్క ఎన్నిక ఏర్పాటు చేసుకొని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కార్యకర్తల యొక్క సమ్మేళనం పేరుతోటి మనం అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే సూలూరుపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో కూడా సంస్థాగతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ముందు వరుసలో బలోపేతంగా సంస్థాగతమైనటువంటి కమిటీలు కానీ పోలింగ్ బూత్ కమిటీల యొక్క నిర్మాణం కానీ శక్తి కేంద్రాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల నిర్వహణలో మొదటి నుంచి కూడా ముందు వరుసలో ఉంటుంది. అదే ముందు వరుసలో ఉన్నటువంటి సూలూరుపేట నియోజకవర్గాన్ని మీ అందరి యొక్క సహకారంతో మీలో ఒక్కరిగా ఈ కుటుంబంలో ఒక సాధారణమైనటువంటి కార్యకర్తగా మనం అందరం కలిసి పనిచేసి సూలూరుపేట నియోజకవర్గాన్ని పార్టీ పరంగా సంస్థాగత పరంగా క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడం మన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ ముల్లపూడి రేణుకా నేతృత్వంలో కౌన్సిల్ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కౌన్సిల్ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. మొట్టమొదటి మున్సిపల్ మహిళా చైర్పర్సన్ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో తన కౌన్సిల్ సభ్యులను సత్కరిస్తున్నట్లు తెలిపారు. ముందుగా పెద్దలు గౌరవనీయులు తాతగారు ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఆశీర్వాదాలతో అలాగే మాజీ పార్లమెంటు సభ్యులు పెద్దలు బుల్లిరామయ్య గారు అలాగే మాజీ శాసనసభ్యులు పెద్దలు వైటీ రాజా గారి యొక్క సహకారంతో తణుకు మున్సిపాలిటీకి మరి తొలి మహిళా చైర్పర్సన్గా చేసేటువంటి ఒక సువర్ణ అవకాశం నాకు లభించింది. ఈ తణుకు మున్సిపాలిటీకి మొట్టమొదటి చైర్మన్గా ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు చేసినప్పుడు దీనికి ఒక మాస్టర్ ప్లాన్, అంటే మన తణుకు అంటేనే హరిశ్చంద్ర ప్రసాద్ గారు, హరిశ్చంద్ర ప్రసాద్ గారు అంటేనే తణుకుకి ప్రపంచ పటంలో ఒక ప్రత్యేకత సృష్టించి ఈ తణుకుని ఎక్కడికి వెళ్ళినా మేము తణుకు అని గౌరవంగా చెప్పుకునేటువంటి పరిస్థితిని మరి కల్పించినటువంటి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఈ మున్సిపాలిటీకి మొట్టమొదటి చైర్మన్గా కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి దీనికి భవిష్యత్తును రూపొందించారు. ఆ క్రమంలో నేను మహిళా చైర్పర్సన్గా మొట్టమొదటిసారి ఇక్కడ రిజర్వేషన్ అయ్యి నేను వచ్చినప్పుడు కూడా వారి యొక్క అడుగుజాడల్లో వారి యొక్క డైరెక్షన్లో మనం ఈ యొక్క మున్సిపాలిటీని మరి 3 సంవత్సరాలు ఆదర్శ మున్సిపాలిటీగా మనం ప్రభుత్వం నుంచి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మనం అవార్డు తీసుకుంటాం జరిగింది. ముఖ్యంగా చూస్తే అప్పుడు మనం ఈ మున్సిపాలిటీ అనగానే మనకి పౌర సేవలు మనం టైంకి అందించాలి, సకాలంలో సరైనటువంటి విధంగా ఇబ్బంది లేకుండా చర్యలు మన యొక్క సేవ ఉండాలనేటువంటి దృక్పథంతో ఆ రోజు ఒక సిటిజన్ చార్టర్ అనేటువంటిది పెట్టి విత్ ఇన్ గివెన్ టైం మనం సర్వీసెస్ ఇవ్వాలి, ఇవ్వకపోతే పెనాల్టీ మనము పే చేసేటువంటి పరిస్థితి ఉండాలి అని చెప్పి అక్కడితో మొదలుపెట్టి ప్రజలు కోరుకునేటువంటి శానిటేషన్ కానీ క్లీన్ అండ్ గ్రీన్ కానీ పార్కుల్ని డెవలప్మెంట్ చేయటం కానీ ఆ దానిలో భాగంగానే మనం చూస్తే ఈరోజు ఎన్టీఆర్ పార్క్ మనకి తణుకులో అందరూ ఒక ఫ్యామిలీ కలిసి వెళ్ళటానికి ఎక్కడికి ప్లేస్ లేదు, ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, పిల్లలకు ఆడుకోవటానికి లేదు అని చెప్పి ఆ రోజు ఎన్టీఆర్ పార్క్ని గెయిల్ వారి యొక్క సహకారంతో 15 లక్షలు వాళ్ళ CSR ఫండ్ తోటి ఈరోజు మనం ఉన్నటువంటి ఒక అందమైన ఎన్టీఆర్ పార్క్ని మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. అదేవిధంగా ఆ రోజు మనం అనేక విషయాల్లో ఒక రిఫార్మ్స్, ఒక ఫస్ట్ టైం మనం సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ని మనం తణుకు మున్సిపాలిటీలో ఏర్పాటు చేసుకున్నాం. డంపర్స్ అన్నిటిని కొని ఒక ఆధునికంగా, అంటే అప్పటి వరకు చెత్త వీటిల్లో వేస్తే కుండీల్లో వాటి నుండి మాన్యువల్గా చేసేవాళ్ళు. మనం ఈ ఒక డంపర్ ప్లేసర్ని పెట్టి ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా మరి డంపర్ ప్లేసర్స్ కొన్నటువంటి పరిస్థితి కూడా మనం ఇప్పుడు నాకు ఇవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. అలాగే చూస్తే మనం అనేక అంశాల పట్ల
ఒక డ్రింకింగ్ వాటర్ కానీ లేదా లైటింగ్ కానీ అన్నిటికంటే ముఖ్యంగా సంపూర్ణ అక్షరాస్యత. అప్పుడు ఒక లిటరసీ క్యాంపెయిన్ జరిగితే తణుకు మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, మహిళలు ముఖ్యంగా వాళ్ళు సంతకం పెట్టేటప్పుడు డ్వాక్రా మహిళలు కానీ ఇతరత్ర ఎవరైనా సరే వాళ్ళు ఒక దాని మీద సంతకం పెడుతున్నారంటే ఏ పేపర్ మీద వాళ్ళు సంతకం పెడుతున్నారో వాళ్ళు స్వతహాగా చదువుకొని వాళ్ళు సంతకం పెట్టాలి అని చెప్పి ఆ రోజున కలెక్టర్ మన పూనం మాల్కొండే గారు మేము మున్సిపాలిటీ తరపున అనేక కార్యక్రమాలు చేపట్టి మొట్టమొదట మరి కంబైన్డ్ స్టేట్లో టోటల్ లిటరేట్ టౌన్ కింద తణుకు మున్సిపాలిటీని గుర్తించి ఆ రోజు దానికి కూడా అవార్డు ఇవ్వటం జరిగింది. సో వీటన్నిటిలో చూస్తే మాకు ఒక అదృష్టం కలిగింది. మున్సిపాలిటీ ఏర్పడి రజతోత్సవం మా కౌన్సిల్ టైంలో జరిగితే ఇప్పుడు మా కౌన్సిల్ మేము ప్రమాణ స్వీకారం చేసి ఈ 29వ తారీఖు తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తణుకు పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ నాయకులు కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ స్వర్గీయ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్, బుల్లిరామయ్య, వైటి రాజా, ముల్లపూడి వెంకటకృష్ణరావులతో పాటు అనేక మంది నాయకులు కార్యకర్తలు తణుకు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీని కంచుకోటగా మార్చారని అన్నారు. 43 సంవత్సరాలు పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. చేసినటువంటి తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తణుకు నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు 44వ సంవత్సరం తెలుగుదేశం పార్టీ అడుగుపెట్టడం. 44 సంవత్సరాల క్రితం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు దేశంలోనే రాష్ట్రంలోనూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలుగువారిని ఏ విధంగా అవమానాలకు గురి చేస్తుందో దాని నుంచి ఒక ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి అప్పటి వరకు ఉన్నటువంటి పెత్తందారీ వ్యవస్థల్ని ఈరోజు అధిగమించి తెలుగుదేశం పార్టీ ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ ద్వారా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు తీసుకొచ్చింది. ఆత్మగౌరవ నినాదంతో ఈరోజు తెలుగువారందరినీ కూడా ఏకోన్ముఖం చేసి ఆ రోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అనేక సంస్కరణలకి నాంది పలికినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అభివృద్ధి సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ. అలాగే బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే రైతన్నలకి ఆ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా అనేక మంది తెలుగుదేశం పార్టీ పటిష్టతకి కృషి చేస్తూ ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుగాటుగా మలిచినటువంటి వ్యక్తులు స్వర్గీయ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, బోల బుల్లిరామయ్య గారు, వైటి రాజా గారు, అలాగే ముల్లపూడి కృష్ణారావు గారు, అదేవిధంగా అనేక మంది నాయకులు కార్యకర్తలు వారందరికీ కూడా ఈరోజు మరొకసారి కీర్తిశేషులైనటువంటి వారిని స్మరించుకుంటూ వారి సేవలను స్మరించుకుంటూ అదేవిధంగా ఈరోజు ఎవరైతే గత 43 సంవత్సరాలుగా పార్టీకి వెనుదన్నుగా నిలిచినటువంటి నాయకులకి కార్యకర్తలకి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే కొంతమందిని ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా జిల్లాలోని ఆత్కూరు భూ కబ్జా కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఒకరోజు కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను కంకిపాడు పిఎస్ కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి ఆయనను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భూ వివాదానికి సంబంధించి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో వంశీపై కేసు నమోదైంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రస్తుతం వంశీ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.